ఖానాపూర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్పై వివాదం కొనసాగుతోంది. ఎమ్మెల్యే బొజ్జు పటేల్కు జేఏసీ నాయకులు సవాల్ విసిరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఎమ్మెల్యే ఉట్నూరుకు తరలించలేదని నిరూపించేందుకు తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి రావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విసిరిన సవాల్ను జేఏసీ నాయకులు స్వీకరించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పోచమ్మ గుడి వద్దకు తాము వస్తామని, ఎమ్మెల్యే కూడా తడి బట్టలతో గుడిలోకి వచ్చి ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఉట్నూరుకు తరలించలేదని ప్రమాణం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, పెంబి మండలాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని జేఏసీ నాయకులు విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ఖానాపూర్లో స్థలం లేదన్న వ్యక్తిగత వాదనతో స్కూల్ను తరలించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఇక్కడ నిర్మించేందుకు కృషి చేయాలని, లేని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఖానాపూర్కు వచ్చిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మూస మార్గంలో ఎవరికి తెలియకుండా ఊట్నూరుకు తరలించిన సందర్భంగా దాన్ని ఈ ప్రాంత ఖానాపూర్ నియోజకవర్గంలోని 5 మండలాల ప్రాంత ప్రజల అవసరాల కోసం తెలిసిన సందర్భంగా ఒక జేఏసీగా ఏర్పడి విడతల వారీగా ఉద్యమాలు చేస్తున్న సందర్భంగా అందులో భాగంగానే మొదటిసారి మేము గౌరవ శాసనసభ్యులు బ్రహ్మ బొజ్జు పటేల్ గారికి దీనికి అప్లికేషన్ ఇచ్చి ఈ ప్రాంత అవసరం బట్టి ఆ స్కూల్ను తరలించకుండా మేము ఆయనకు విన్నపం ఇద్దామని 2 దఫాలుగా విన్నపించడం జరిగింది. పిఏకు చేసినాం, వారు చేసినాం, స్పందించలేదు.